సాధారణ జలుబు, దీనినే ఇన్ఫ్లుయెంజా లేదా జలుబు అనేది ఎగువ శ్వాస యొక్క వైరల్ అంటువ్యాధి. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, సైనస్ మరియు స్వరపేటిక యొక్క శ్వాసకోశ శ్లేష్మంపై ప్రభావం చూపుతుంది. అయితే వైరస్ సోకిన తర్వాత 2 రోజుల్లోపు సంకేతాలు కనిపించవచ్చు. అవి దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, తలనొప్పి మరియు జ్వరం ఉండవచ్చు. కొంతమంది వ్యక్తులు సాధారణంగా 10 రోజుల వరకు ఉంటుంది, అయితే కొన్ని లక్షణాలు 3 వారాల వరకు ఉండవచ్చు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి న్యూమోనియా సోకే అవకాశం ఉంది. జలుబును కలిగించే 200 కంటే ఎక్కువ వైరస్ జాతులున్నాయి. రైనో వైరస్లు, కరోనా వైరస్లు, అడినో వైరస్లు మరియు ఎంట్రో వైరస్లు సర్వసాధారణం. ఇవి సోకిన వ్యక్తుల ద్వారా లేదా గాలి ద్వారా వ్యాపిస్తాయి. ఈ వైరస్ల వలన నిద్ర లేకపోవడం మరియు మానసిక ఒత్తిడి ఉంటుంది. సాధారణ జలుబుకు టీకా లేదు. నివారణకు ప్రాథమిక పద్ధతులు చేతులు కడుక్కోవడము, అనారోగ్య వ్యక్తుల నుండి దూరంగా ఉండడము మరియు ఫేస్ మాస్క్ ధరించడము వంటివి చేయాలి. జలుబు అనేది మానవులలో తరచుగా వచ్చే అంటువ్యాధి. సాధారణంగా పెద్దలకి సంవత్సరానికి 3 నుండి 4 సార్లు వస్తుంది. చిన్నపిల్లలకు సంవత్సరానికి 6 నుండి 8 సార్లు జలుబు వస్తుంది. శీతాకాలంలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అనేక సంవత్సరాల నుండి ఈ అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి. సెకండరీ ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్ మందులు ప్రభావం చూపుతాయి, అయితే ఇవి ఎక్కువ వాడకూడదు, శరీరానికి హాని కలిగిస్తాయి. కొన్ని ప్రాథమిక పరిశోధనల ప్రకారం యాంటీబయాటిక్స్ ప్రయోజనాలు చూపినప్పటికీ సాధారణ జలుబుకు సమర్థవంతమైన యాంటీవైరల్ మందులు లేవు. జ్వరం, ఎక్కువ కండరాలు నొప్పులు లేదా అలసట లక్షణాలుంటే శారీరక వ్యాయామానికి దూరంగా ఉండాలి. ముక్కు కారడం, నాసిక రద్దీ, తుమ్ము లేదా చిన్న నొప్పితో సహా లక్షణాలు మితమైన వ్యాయామం చేయడం మంచిది. వేడి పానీయం జలుబు లక్షణాలకు ఉపయోగపడుతుందని ఒక నమ్మకం. జింక్ సప్లిమెంట్ జలుబు యొక్క వ్యవధిని 33% వరకు తగ్గించవచ్చునని అధ్యయనాలు తెలుపుతున్నాయి. లక్షణాలు ప్రారంభమైన 24 గంటలలోపు జింక్ సప్లిమెంట్ ప్రారంభిస్తే లక్షణాలు తీవ్రత తగ్గించవచ్చు. సాధారణ జలుబు కోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ చికిత్సలు 2015 రీసెర్చ్ ప్రకారము జలనేతి మరియు కుంజల క్రియ ఉపయోగపడుతుందని అధ్యయనాలు తెలిపినాయి. అలాగే విటమిన్ సి, డి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. సాధారణ జలుబు తేలికపాటి మరియు స్వీయ సంరక్షణతో లక్షణాలు చాలా వరకు 1 వారంలో నయం అవుతుంది. సగం కేసులు 10 నుంచి 15 రోజులు 90% వరకు తగ్గుతాయి. తీవ్రమైన సమస్యలుంటే వృద్ధులు, చిన్నపిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువ కలవారు ఎక్కువ కాలం పాటు ఈ లక్షణాలుంటాయి. మెడికల్ సైన్స్లో కామన్ కోల్డ్ సరైన మందులు లేవు. సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఉపయోగపడతాయి. మితాహారం తీసుకుంటే మంచిది. మొదటి లక్షణాలైన గొంతు నొప్పి, జలుబు ఉన్నప్పుడు మార్నింగ్ 1 మీల్ మిస్ చేసి జలనేతి క్రియ లేదా కుంజల క్రియ ప్రాక్టీస్ చేయాలి. 1 కప్పు టీ అల్లం, మిరియాలు, సిన్నమన్తో కలిపిని తీసుకోవాలి. ఇది మొదటి స్టేజ్ కోల్డ్ ఉన్నవారికి మాత్రమే. జ్వరం ఉన్నట్లయితే నేతిక్రియ చేయకూడదు. కామన్ కోల్డ్ అనేది చాలా సంవత్సరాలుగా అనుభవించి ఉంటారు. మీ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా అదర్ రీజన్స్ ఉండొచ్చు. ఫుడ్ ఎలర్జీస్, విటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ, సరిపడినంత పోషకాహారం తీసుకోవాలి. తొందరగా అరుగుదల ఉన్న ఆహారాలు తీసుకోవాలి. యోగ సాధన వలన జీర్ణక్రియ అభివృద్ధి చెందుతుంది మరియు ప్రాణాయామం సాధన వలన ఎనర్జీ లెవెల్స్ వృద్ధి చెందుతాయి. జలుబుండి బలహీనంగా ఉన్న జలుబు రోగులకు ద్రవ ఆహారం మంచిది. సీజనల్ వెజిటేబుల్స్ అయిన క్యారెట్, పాలకూర, టొమాటో, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కలిపిన సూప్లా తయారు చేసుకోవడం మంచిది. ఇవి విటమిన్ సి మరియు ఏ ఉంటాయి. రోజుకి 4 సార్లు ఆవిరి పట్టుకోవాలి. గార్గిలింగ్ విత్ వామ్ వాటర్ ఉపయోగపడుతుంది. స్మోకింగ్ చేయడం మానాలి. రెగ్యులర్గా సూర్య నమస్కారాలు సాధన చేయాలి. దీనివలన రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది.